హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడంలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఆపరేషన్ కవచ్ పేరుతో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా నాకాబందీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోని మునిపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఆయన పాల్గొంటున్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్, బ్లూ కోడ్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ప్రజా భద్రత కోసం చేపట్టిన కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కమిషనర్ సజ్జనార్ కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. చాంద్రాయణగుట్టలో జరిగిన ఆపరేషన్ కవచ్లో అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పాల్గొన్నారు. August from ICCC, SHO August. Alpha sir line lo maatadu. Alpha to SHO habits. అదే కొంతమంది కానిస్టేబుల్స్ అట్లా నిలబడి ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాలి. వెహికల్స్ ఆపడం కొంచెం చెక్ చేయడానికి స్క్రీన్ పైన చూస్తున్నాను. జస్ట్ కొంతమంది ఎట్లా నిలబడి చూస్తున్నారు. ఒక మహారాష్ట్ర వెహికల్ వచ్చింది చూడండి, 2424, అది కొంచెం గట్టిగా చెక్ చేయండి, ఏమైంది చూడండి. ఇంకోటి కర్ణాటక బండి కూడా వచ్చింది చూడండి, K6660 ఉంది ఆ నంబరు. ఆ వెహికల్ కూడా చెక్ చేయండి. 466 ఉంది, 466. హైదరాబాద్ సిటీ పోలీసు ఆపరేషన్ కవచ్ పేరుతోని సిటీలో మొత్తం దాదాపు 150 చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని, అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఈ ఒక్క ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 12:30 గంటల దాకా, ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడము. తర్వాత కొన్ని ఏరియాస్ లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను అక్కడ మన టోలీ చెక్ చేసి ఇక్కడ